హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి జోష్నా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో అంటే మొత్తం విజయవాడ, అమరావతి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరదలతో మొత్తం మునిగిపోయిందనే వార్తలు మనం చూస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా రేయి పగలు అక్కడే ఉండి మొత్తం కూడా చూస్తున్నారని కూడా మనం కొన్ని క్లిప్స్ అయితే బయటకు వచ్చాయి. కానీ కొన్ని హాట్ కామెంట్స్ వచ్చాయి. అంటే విజయవాడ, అమరావతి దీన్ని రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు అదంతా కూడా మునిగిపోయింది. దీన్ని వీళ్ళు రాజధానికి ఎలా ప్రకటించారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో దానికి మీరు ఏ సమాధానం? ముందరగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పైతే మనం ఫస్ట్ చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు ఎప్పుడు చూడనటువంటి ఒక వర్షపాతాన్ని ఎప్పుడు కూడా మనం అంటే చాలా సంవత్సరాల తర్వాత, ఒక రకంగా కొన్ని డెకెడ్స్ తర్వాత ఇంత వర్షపాతాన్ని, ఇలాంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఇది ఒక న్యాచురల్ కెలామిటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉండి ఒకళ్ళకొకళ్ళం మనం సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మీరు ఎన్కౌంటర్ చేసినా దయచేసి సంబంధిత అధికారులకో ఎవరికో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. ఇది మనం ముందర చెప్పాల్సిన విషయం. కమింగ్ టు యువర్ కమెంట్స్. ఇలా అంటున్నారు మేడం అంటున్నారు. సరే, ఇప్పుడు మీకు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకాలు కొన్ని తెలుసా మీకు? ఆ బ్యాచ్ అంతా ఆ వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ అంతా అదే బ్యాచ్. ఇంకేం ఉండదు వాళ్ళకి, పని పాట ఏం లేదు. అమ్మ పెట్టదు అడుక్కు తినానియదని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ప్రజలకు ఇబ్బంది జరిగినా, వరదలు వచ్చినా ప్రజల్ని చూసుకున్న దాఖలాలు లేవు మనకి. ఇంకే విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఏ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడలేదు. అరే కనీసం మీరు గమనించండి, వరదలు వస్తున్నాయి అని అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. అప్పుడు ఏం జరిగింది? ఎప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వెళ్ళి? అప్పుడు కూడా పరదాలు, అప్పుడు కూడా బ్యారికేడ్లు. ప్రజల దగ్గరికి ఏమైనా వెళ్ళాడా? పంట నష్టమైందిరా నాయన అని అంటే రెడ్ కార్పెట్ వేయించాడు. అక్కడ దూరంగా ఒక టెంట్ వేయించి ఆ పంట కాలువల్లో కూడా మన పంట పొలాల్లో కూడా వెళ్లకుండా దూరంగా ఎక్కడో ఒక టెంట్ వేయించి అక్కడేదో నిలబడి ఒక సినిమా షూటింగ్ చేసి వచ్చాడు. సో ఐఎమ్ నాట్ హియర్ టు కమెంట్. నాకు అవసరం కూడా లేదు అట్లా. ఇప్పుడు మీరు అన్నటువంటి విషయం, అమరావతి విజయవాడ మునిగిపోయి అలాంటి ప్రాంతంలో ఎందుకు రాజధాని అని వాళ్ళు చాలా లోతుగా మునిగిపోయింది అని కూడా అంటున్నారు. నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో, విజయవాడ ఒకటే కాదు, వివిధ ప్రాంతాల్లో ఏదైతే మనం ఒక వరదని చూస్తున్నామో దానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, ఎన్నడూ కూడా కనీ విని ఎరగనటువంటి వర్షపాతం, సైక్లోన్ ఎఫెక్ట్. ఇంకోటి, ఎక్కడా కూడా చెరువుల్లో కావచ్చు, నాలాల్లో కావచ్చు, ఆ డ్రైనేజ్ సిస్టమ్స్లో కావచ్చు, ఎక్కడ కూడా పూడికలు తీసినటువంటి ఘటనలు మనం చూడలే గత 5 సంవత్సరాలు. అంటే గత ప్రభుత్వ వైఫల్యం ఇది, అందులో డౌటే లేదు. అట్ ద సేమ్ టైం న్యాచురల్ కెలామిటీ. సో మేము వాటిని డీల్ చేస్తున్నాం ఇవాళ రోజున. మీరు అడిగేటువంటి ప్రశ్నకి, మరి బాంబేలో కూడా వరదలు వచ్చాయి, బాంబేని కూడా ఎందుకు పెడదాం? మరి తీసేద్దాం బాంబేని కూడా. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ చెప్పండి, మరి బాంబేని కూడా తీసేద్దాం. హైదరాబాద్లో కూడా వరదలు వచ్చాయి, తీసేద్దాం హైదరాబాద్ని. తలాతోకాలేని పనికి మళ్ళీ సన్నాసులు తయారవుతారు పొద్దున్న లేచింది మొదలు. నాకు అర్థం కాదు. ప్రజల ఇబ్బందుల్లో ఉంటే కూడా వీళ్ళ ఫేక్ ప్రచారంలో వీళ్ళ దౌర్భాగ్యం మాట్లాడేటట్టు నాకు అర్థం కాదు. ఏంటి అసలు దానికి కొంచెం కూడా అసలు వీళ్ళకి ఏమంటారు అంటే ఇంగిత జ్ఞానం అలాంటివి ఉండవేమో నా అంచనా ప్రకారంగా. ఇప్పుడు మీరు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా మనం సేవ చేయాలనేది కదా ఆలోచించాలి. మీదో రాజకీయ పార్టీయేగా తగలడి, మీది ఓ రాజకీయ పార్టీయేగా. మీరు కూడా గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏదో వెలగబెట్టామని అన్నారు కదా, అధికారంలో ఉండేడ్చామని చెప్పారు కదా. ఎప్పుడో మేము కట్టిన రీటైనింగ్ వాళ్ళు కూడా మేము కట్టామని గుడ్డలు బాదుకుంటున్నారు కదా వాళ్ళ రోజున. ఒక్కటే సింపుల్ క్వశ్చన్ అమ్మా, నిన్న పొద్దున్న నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా గ్రౌండ్లో ఉన్నారా? మంత్రులందరూ గ్రౌండ్లో ఉన్నారా? మాజీ మంత్రులతో సహా గ్రౌండ్లో ఉన్నారా? చెప్పనా పేర్లు మీకు? అనిత గారు, నిమ్మల రామానాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, దేవినేని ఉమా గారు, బోండా ఉమా గారు, ఇంకెన్ని చెప్పండి నేను మీకు పేర్లు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? గ్రౌండ్లో నిలబడి పనిచేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకెన్ని పేర్లు చెప్పమంటారు చెప్పండి. గ్రౌండ్లో నిలబడి పనిచేస్తున్నారు. ఒక్క పేరు, ఒక్క పేరు వైఎస్ఆర్సీపీ వాడు ఎవరిదైనా సరే గ్రౌండ్లో నిలబడి పనిచేశాడు, ప్రజలకు ఇక్కడ సహాయ సహకారాలు అందించాడు, వాళ్ళని ఆదుకుంటున్నాడు, ఒక్క పేరు ఏమన్నా మీకు దొరికితే, లేదా ఏదైనా చిన్న విజువల్, చిన్నది ఏదన్నా ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ విజువల్ ఏమన్నా మీకు దొరికితే కొంచెం మాకు చూపించరా? ఎక్కడన్నా మీకు దొరికితే? మాకైతే
రాలేదు మేడం. చూడండి వాళ్ళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద రెస్పాండ్ అయిన వీడియో కూడా రైట్. అది కూడా డిఫరెన్స్. ఆయన ఈ అది రకంగా కూడా డిఫరెన్స్. respond. ఇప్పుడు మీకు గుర్తుందంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, రైట్. మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా. ఏం చేసాం? వెళ్ళామా వెళ్ళలేదా? అక్కడికి ఉమ్, బాధితుల దగ్గరికి వెళ్ళామా వెళ్ళలేదా? వాళ్ళకి మేము ఆదుకున్నామా ఆదుకోలేదా? ఆహార పొట్లాలతో సహా ఇచ్చామా లేదా? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఇమ్మీడియట్ గా ఏవైతే వాళ్ళకి వైద్య సేవలు అందాలో, ఏ విధమైనటువంటి నిత్యావసర వస్తువులు అందాలో అన్ని ఇప్పించామా లేదా? ఏం చేస్తున్నారు నిన్నటి నుంచి వీళ్ళు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాడిదలు కాస్తున్నాడు ఒక్కొక్కడు, ఉమ్, గాడిదలు కాస్తున్నాడు ఒక్కొక్కడు. కనీసం ఒక్క ఆహార పొట్లం పంచింది లేదు ఒక్కడు, ఒక నీళ్ల ప్యాకెట్ ఇచ్చింది లేదు ఒక్కడు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చింది లేదు ఒక్కడు, కనీసం వెళ్ళి ఆ వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకున్నది లేదు ఒక్కడు. సోషల్ మీడియాలో మాత్రం కూర్చొని ఒక్కొక్కడు అసలు వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. పనికి మళ్ళా వెధవలు. అంటే రాసిన వాటిలో మీ కళ్ళలో పడిన మ్యాటర్ ఏంటి మేడం? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక విషయం చెప్పనా? ఆ, ఒకటి, అమరావతి మునిగిపోయింది. ఉమ్, 2, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది. ఉమ్, 3, ఏంటది, రిటైనింగ్ వాల్ మేం కట్టాము. ఉమ్, ఈ 3 విషయానికే వద్దాం. అవును. అమరావతి మునిగిపోయిందా? వెళ్ళండి, మీ కెమెరా తీసుకుని వెళ్ళండి, ఉమ్. వెళ్ళండి అంటే మీ కొన్ని కెమెరా visuals తీసుకుని. వస్తున్నాయి మేడం, నిజంగానే అమరావతి మునిగిపోయిందని. అంటే ఇప్పుడు వరదలు వచ్చాయని కాదు కానీ ఈ అమరావతికి కేంద్రం బడ్జెట్ కేటాయించినప్పుడు కూడా కొన్ని నేను ఒక హాట్ విషయం- టాపిక్స్ వచ్చాయి బయటికి. నేను ఒక విషయం చెప్తాను. నిన్న సివియర్ అంటే హై బాడీ కాల్ ఇట్ as, చాలా ఎక్కువగా వర్షపాతం నిన్న జరిగినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ టైంలో దే మైట్ హ్యావ్ టేకెన్ విజువల్స్. ఈవెన్ ఐ డౌట్ దట్. ఎందుకంటే వాళ్ళని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైకోర్టుకి వెళ్ళేటువంటి రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇవన్నీ చెప్పి కొన్ని వీడియోలు పెట్టారు. పచ్చి అబద్ధాలు ఆ వీడియోలు, ప్యూర్ ఫేక్ ప్రొపగాండా వీడియోలు. దాన్ని మేము ఇమీడియట్ గా కౌంటర్ చేసి చూపించాం. సరే, ఇప్పుడు నేను ఇంకో విషయం ఏమంటానంటే, అరే నాయన, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏమంటారంటే వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ సరే, మీకు ఏదన్నా ఒక పేరు వాళ్ళ కోసం ఏమన్నా మీరు ఆలోచిస్తే కొంచెం నాకు కూడా షేర్ చేయండి. రాజకీయ నాయకులే కదా. వాళ్ళ రాజకీయ నాయకులు కూడా అనను నేను. రాజకీయం అనేటువంటిది, నేను విషయం చెప్పమంటారా? రాజకీయం అనేటువంటిది చాలా మంచి ప్రొఫెషన్ అండి, చాలా మంచి ప్రొఫెషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడేటువంటి విషయాల్ని మాలాంటి వాళ్ళ మాట్లాడలేదా? మేము రాజకీయాల్లో లేమా? వాళ్ళు రాజకీయ నాయకులు ఏంటి? మీరు కూడా భలే చెప్తారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. సో అందుకని నేను వాళ్ళకి ఒక డిఫరెంట్ పేరు ఏదన్నా మీరు ఆలోచన చేయాలి. దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి ఒక పేరు మీరు కూడా ఎన్నిక చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఏమన్నా మీకు వీలైతే. అయితే ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళనే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా, ఇంకోళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా, నీకెందుకురా నాయన? విజయవాడలో జనాల ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. వెళ్ళి కనీసం ఆదుకోండి, అక్కడ ఆ పార్టీకి ఎవడో ఒకడు ఉంటాడుగా, ఇన్ఛార్జో ఇంకోటో ఎవడో ఉంటాడుగా. లేకపోతే ఏమంటారంటే, గెలిచినటువంటి కార్పొరేటర్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము శూరులం వీరులం ధీరులో, మాకు 39% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, అది ఇదని చెప్పుకున్నాడు ఒక్కొక్కడు. ఆ 39% ఓట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏడ్చారు మీరు అందరూ? ఎక్కడున్నారు మీరు అందరూ? చెప్పండి నన్ను ఒక మాట. అంటే ఇది నేను ఇది అసలు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసే సమయమే కాదండి. ప్రజలకు అండగా నిలబడాలి. వాస్తవానికి చెప్తున్నాను నేను. అందరూ కలిసి అందరూ కలిసి ఆదుకుని, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆదుకోలేదా ప్రజల్ని? ఆదుకున్నాం కదా. అవునా? మీకు గుర్తుందంటే 2014లో తుఫాన్ వచ్చినప్పుడు ఈ మహానుభావుడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పాలి మీరు, మీకు తెలుసు ఎక్కడున్నాడు. అవెంజర్స్ సినిమా చూస్తున్నాడు, పబ్జి ఆడుకుంటూ ఇంట్లో కూర్చుని కొన్ని రోజులు. ఇవాళ ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. రైట్. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి నాకు అని అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను పులివెందుల్లో ఉంటా, లేకపోతే అదేంటది ఇడుపులపాయలో ఉంటా, లేకపోతే నేను తుర్రుమని లండన్ వెళ్ళిపోతా, ఇవి కాదు కదా. మరి నిలబడు, ప్రజల కోసం నిలబడినా కూడా. సంపాదించావుగా ఇంతగానం ఆస్తులు, రూపాయి ఇవ్వ ప్రజలకు చూస్తా నేను. రూపాయి వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవడన్నా రూపాయి ఇమ్మనండి, నేను చూస్తా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డినే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఉంటుందిగా, రూపాయి ఇచ్చాడేమో అనుకోండి. అధ్యక్షుడు కదా పార్టీకి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు కదా.
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టానన్నాడు కదా, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇవ్వట్లా నువ్వు? ఎందుకు ప్రజలను ఆదుకోలేకపోతున్నావు? నేను మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు సింపుల్ స్టేట్మెంట్. రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. ప్రజా అవసరాలు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రజలకు అవసరాలు ఉన్నాయి కదా, రైట్? ఏమిచ్చావు వాళ్ళకి? ఏమిచ్చావు వాళ్ళకి అడగాలి కదా మనం. ఒక్క ఆహార పొట్లు, ఒక్క పాల ప్యాకెట్, ఒక్క నీళ్ళ ప్యాకెట్, లేకపోతే మందులో ఏవో సంథింగ్ ఏమన్నా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకండి మాటలు? ఎందుకు ఆ దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు ఒక్కొక్కడును ఆ జగన్మోహన్ రెడ్డిని ముందర పెట్టుకుని? అంటే ఇది చాలా దౌర్భాగ్యకరం అంటాను నేను. ఒక రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ రాజకీయం చేయకూడదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి, నీకు అది కాదు ఇక్కడ ముఖ్యం. నిజాన్ని వాళ్ళ మాటే నమ్ముదాం కొంతసేపు, పోనీ వాళ్ళ ఆత్మతృప్తి కోసం వాళ్ళ మాట నమ్ముదాం కొంతసేపు. దాంతో ఏమైనా అయిపోతుందా ఇప్పుడు? చెప్పండి నాకు విషయం, దాంతో ఏమైనా అయిపోతుందా ఇప్పుడు? ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కదా, చంటి పాపలను వేసుకుని వాళ్ళు మొత్తం మోకాళ్ళలోతు నీళ్లు, నడుంలోతు నీళ్లు లో నిలబడుతున్నారు కదా, వాళ్ళని ఎలా ఆదుకుందాం చెప్పండి? ఏమన్నా కార్యాచరణ తీసుకురండి మీరు. అది కదా చేయాల్సింది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇవన్నీ పక్కన పెట్టి ఈ చిల్లర నాటకాలు, ఈ చిల్లర ప్రొపగాండాలు, ఈ చిల్లర మాటలు ఎందుకు? గాలి పార్టీ, గాలి మాటలు, గాలి నాయకులు. మేడం అలాగే యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. అంటే ఆయన బర్త్డేకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయో అందరికీ బాగా తెలుసు, బాగా జరుపుకుంటారు చాలా మంది అభిమానులు కూడా. బట్ అంటే ఈ వరదల కారణంగా అవి కూడా ఆపేశారు. నా సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ఒకటి ఆపేశారు. సో దాని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎలాగా అంటే ఏదో సెలబ్రేషన్స్లో ఎలా ఉంటామండి? నిన్న కూడా మీరు గమనిస్తే బాలకృష్ణ గారి 50 years ఆఫ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో నిన్న సెలబ్రేషన్స్ జరిగాయి. వాస్తవానికి బాబు గారు కూడా దానికి రావాలి, లోకేష్ గారు కూడా రావాలి, అందరు మేజర్ నాయకులు, మేజర్ అందరూ కూడా రావాలి హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్ కి. కానీ ఇది టైం కాదు కదా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కదా. వాట్ ఇస్ అంటే ప్రయారిటైజేషన్ అంటాం మనం వీటిని. ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం ప్రజలు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామండి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషంగా ఎలా ఉంటాం? ఏ నాయకుడు కూడా సంతోషంగా ఉండలేడు కదా. సో ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈ ఎంపథైజెస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ప్రజలు కన్నీరు పెడుతుంటే ఆయన ఎలా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారండి? ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డా? భలే చెప్తారు మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ప్రజలు ఏడుస్తూ ఉంటే నిన్న పిలువందుల్లో చూసారా ఎలా చేశాడు? ప్రజలు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు పాలించావు, ప్లస్ రేపొద్దున నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. నీ ప్రథమ కర్తవ్యం ఏంటి? ప్రజలతోటి ఇంటరాక్ట్ అయ్యి అసలు ఎక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకొని ఏమన్నా ఇన్పుట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి కదా, అంతే కదా. విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టేయండి, ఇది కదా ఏ నాయకుడన్నా చేయాల్సింది, ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సింది. ఏం చేశాడు? పులివెందులపై కూర్చున్నాడు. ఎందుకు? ఎవరికి తెలియదు. నిన్న ఇట్లానే ఒకళ్ళు మాట్లాడుతూ ఏదో టీవీ డిబేట్లో ఒకళ్ళు మాట్లాడుతూ ఎందుకు వెళ్ళండి పులివెందుల, పుసుకున్న రేపు షర్మిల వచ్చి అక్కడ పులివెందుల ఇంట్లో కూడా షర్మిల కూర్చుంటుందని ఈయన ముందరెళ్ళి కూర్చున్నాడు అన్నారు. నాకేం తెలుసు ఇవన్నీ? తెలియదు కదా నాకు. నిజంగా అన్నారా మేడం? సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు ఈ మాట అన్నారు. మేడం యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, ఎందుకని వెళ్ళి ఉంటారు ఆయన అన్నారు. నాకు తెలియని విషయాలు నాకు తెలియని మాట్లాడతాను నేను. నాకు నిజంగా కూడా ఆయన అందుకే వెళ్ళారని తెలుసుంటే ఇందుకే వెళ్ళాడు తేజ అని చెప్తుంది మీకు. మరి షర్మిలకు భయపడి వెళ్ళాడా, ఇంకోళ్ళకి భయపడి వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ జనాల్ని చూసి భయపడి వెళ్ళాడా, జనాలు ఎక్కడ ఆయన్ని నిలదీస్తారని భయపడి వెళ్ళాడా, ఎవరికి తెలుసు. కానీ పద్ధతి కాదు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అక్కడ మీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడం ఎలా? అంటే దీనికి సంబంధించి మార్గం ఆలోచించారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక న్యాచురల్ కెలామిటీ, వరదలు, వర్షం అనేటువంటిది మన చేతుల్లో లేనటువంటిది. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు
జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం ఎంత తక్కువ చేసుకోగలం. ఏ ప్రభుత్వం అయినా దానికి ప్రయత్నిస్తుందమ్మా. నేనేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఇంకోళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరు ఎప్పుడున్నా సరే జరిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవడానికే మనం చూస్తాం. ఎందుకంటే దాన్ని ఆపలేం కదా. వరదల్ని, సైక్లోన్స్ని, వర్షాలని మనం ఆపగలమా? ఆపలేం. కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని కొంతవరకు మనం మిటిగేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదే గవర్నెన్స్ బేసిక్గా. ఇంకోటి ఏంటి అంటే అలా నష్టంలో ఉన్నటువంటి, అలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని మనం ఆదుకోవాలి. వాళ్ళ ఇబ్బందుల్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి మనం. అదే ప్రభుత్వం మీద బాధ్యత. నిన్న గనక చూస్తే ఎప్పుడైతే ఈ ఈ ఈ వరదలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయో అంతకు ముందరే యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మాక్సిమం ఎంత వీలైతే అంత ప్రజల్ని మూవ్ చేయడానికి ఇదంతా చేసుకున్నాం. కానీ కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ అంటాం మనం బట్టి, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఆల్మోస్ట్ నిన్న 9 మంది చనిపోయినటువంటి సంఘటనలు చూసాం మనం. గోడ కూలి కొంతమంది, కొండ చర్యలు విడియపడి కొంతమంది, కార్లో ఇదైపోయి కొట్టుకుపోయి కొంతమంది, అలా మనం చూసాం. 9 మందిని చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం మనం. కానీ ప్రభుత్వం మ్యాక్సిమంగా ప్రాణ నష్టం తగ్గించేటువంటి దిశగా పనిచేసింది. నిన్న మార్నింగ్ నుంచి అది చేసాం అండ్ మ్యాక్సిమం వి వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. రెండో విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ముందుగా అందాల్సింది ఏంటి? మంచినీళ్ళు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కమ్యూనికేటివ్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి ఈ టైంలో. పవర్ కట్ అదేమీ రాకుండా మందులు, మంచినీరు, ఆహారం. ఇప్పుడు వచ్చినటువంటి వరద మళ్ళీ రిసైడ్ అయ్యేంత వరకు డెఫినెట్ గా ఆగాలి మనం అందరం. దెర్ ఇస్ నో వే దట్ వీ కెన్ స్టాప్ ఇట్. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ ఆహార పదార్థాలు వెళ్ళాలి, మందులు వెళ్ళాలి, ముఖ్యంగా మంచినీరు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి కదా. చంటి పిల్లలు ఉంటే పాలు వెళ్ళాలి కదా. ఇవన్నీ నిన్నటి నుంచి ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు గమనిస్తే ఒక ముఖ్యమంత్రి నిన్న మొన్నటి నుంచి సమీక్షలు చేస్తా ఉన్నారు. నిన్న పొద్దున్నుంచి సమీక్షలు చేస్తా ఉన్నారు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి వచ్చి అక్కడ మొత్తం అసలు హౌ ఆర్ దే డూయింగ్ ఇట్, ఇంకెంత మనకి ఎంత లెవెల్ ఆఫ్ నష్టం జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఇట్స్ అ ఫోర్సీ దట్ వి సీ. అదంతా చూసుకున్నారు. తర్వాత గ్రౌండ్లోకి వచ్చారు. వచ్చి ఎక్కడైతే వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనున్నా, నీకు భరోసా నేనున్నా. ఆయన వచ్చినప్పుడు చాలా, నేను ఓపెన్గా చెప్తున్నాను, దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. చాలా ప్రాంతాల్లో అసలు ప్రజలకి ఆహార పదార్థాలు అందలేదు, మంచినీరు అందలేదు, అవన్నీ జరిగాయి అప్పటి వరకు. ఇమ్మీడియట్గా అధికారులు అక్కడ అలర్ట్ చేశారు. లేదు, వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎవరెవరికి ఏమేమి కావాలి అనేటువంటిది ఇచ్చేటువంటి పరిస్థితి చూసాం. ప్లస్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి ఒక అధికారిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇందాక మీ దగ్గర కూడా లిస్ట్ వచ్చింది దానికి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఆన్ గ్రౌండ్. ఈ శాఖ ఆ శాఖ లేదు, ఎక్సైజ్ శాఖ, అన్ని శాఖల నుంచి కూడా మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా చూపిస్తాను నేను. అన్ని శాఖల నుంచి ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ గ్రౌండ్. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎంత వీలైతే అంత మాక్సిమం గా ప్రజలకు మనం ఎక్కడెక్కడ ఏ రకంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే పార్టీ శ్రేణులు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఉంది. నిన్న పొద్దునే టెలికాన్ఫరెన్స్ తీసుకొని సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా గ్రౌండ్ లో ఉండాలి, ప్రజలకి ఏమేమి ఉన్నాయో వాళ్ళ అవసరాలు మనం చూసుకుంటూ ఉండాలి. ఇమ్మీడియట్ గా ప్రతి జిల్లాకి కూడా ఒక 3 కోట్ల రూపాయల ఇమ్మీడియట్ బడ్జెట్ అలొకేషన్ జరిగింది. ఇమ్మీడియట్ రిలీజ్ అయింది బడ్జెట్. అది ఏదైనా ఇప్పుడు ఈ వీటి కోసము, ప్లస్ ఎక్కడన్నా ఇప్పుడు నిన్న ఒక చోట గండి పడింది చెరువుకి, ఆ కార్యక్రమాలని, ఆ రిపేర్స్, రెనోవేషన్స్ అవన్నీ టకటక చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా చోట్ల మనకి బోట్స్ అవసరం ఉన్నాయి. రాత్రే ఇమ్మీడియట్ గా అమిత్ షా గారితో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో, అలానే ప్రధానమంత్రి తోటి మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెప్పించుకున్నారు. ఇందాక ఆల్రెడీ ఆ బృందాలు వచ్చేసాయి, విమానాలు వచ్చేసాయి, హెలికాప్టర్స్ వచ్చేసాయి, రిలీఫ్ వర్క్ నడుస్తుంది. దిస్ ఇస్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాదం కూడా తప్పిందని విన్నాను మేడం. అంటే చూడలేదు నేను క్లియర్ గా. అంటే ఒకటండి, రాత్రి నాకు తెలిసి 3:30-4 గంటల వరకు కూడా ఆయన వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. నీళ్లలో ఆ బోట్లోనే తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలి అని అంటే మాకు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన సింగ్ నగర్ లో తిరిగారు, మళ్ళీ ఇబ్రహీంపట్నం వెళ్ళారు, ఫెరీ దగ్గరికి వెళ్ళారు, ఇటు వెళ్ళారు, అటు వెళ్ళారు, కృష్ణలంక, ఇప్పుడు కొంతసేపు అయితే కృష్ణలంక ప్రాంతానికి కూడా వెళ్తున్నారు. సో ఎస్, డేంజరస్ సిచ్యువేషన్స్ లోనే తిరుగుతున్నారు సార్. కాకపోతే అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడే బయటికి రానిరమ్మ. ఎందుకంటే ఇంకా ఒక పానిక్ వస్తుంది ప్రజల్లో, కూడా ఒక పానిక్ వస్తుంది, ఒక భయం ఉంటుంది. సో డెఫినెట్ గా మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. వరుణుడు కూడా కొంచెం శాంతించి, దుర్గమ్మ కూడా కనికరించి, కృష్ణమ్మ కూడా కనికరించి
ప్రజలకి మంచి జరగాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఆపత్తు నుంచి అందరం కూడా బయటపడాలని మేము కోరుకుంటున్నాం. ఎంత యంత్రాంగం పనిచేసినా ఎవరేం చేసినా సరే నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడి అనుగ్రహం కూడా కొంత అవసరం మనందరికీ కూడా. అది కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకోటి ఏంటి అనంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అనంటే ఆయన వయసు గురించి నేను ఎప్పుడు మాట్లాడను, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి. కానీ ఒక నిత్య శ్రామికుడు ఆయన. ఏంటో మరి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అనంటే ఆయనకి ఏంటో మరి అసలు తిండి తిప్పలు నిద్ర ఆహారాలు ఏమి పట్టవు గతంలో ఆయనకి. హుదూద్ టైంలో కూడా హుదూద్ అట్లానే టైంలో చేశారు. అంతే, నిన్న అంతే. దాన్ని కూడా ట్రివియలైజ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు నిజంగా క్షమానులు కూడా కాదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను, మీకు మీరు కొంత కుదుట పడేదాకా నేను ఎక్కడికి వెళ్ళను, ఉమ్, గంటకి అప్డేట్ మీడియా అండ్ ప్రెస్ కూడా ఇస్తాను. నేను అధికారులు ఎవరు పని చేయకపోయినా సరే నా దృష్టికి తీసుకురండి, నేను చూసుకుంటాను. ఒక ప్రజానాయకుడు నిన్న రాత్రంతా కష్టపడి మీరే ఉన్నారు, మీ విజువల్స్ మీ కెమెరాస్ అన్నీ ఓకే, అక్కడే ఓకే. ఉన్నాయి. ఉమ్, ఆయన పని చేయడం కాదు, నాకు తెలిసి మీ అందరితో కూడా పని చేయించినట్టున్నాడు. ఆయన తిరిగినంతసేపు మీరు కూడా తిరగాలి కాబట్టి. అవును. సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఏంటి అని అంటే ఒక సార్ని చూసి ఆయన పని చేసేటువంటి ఇది చూస్తూ ఉంటే గర్వపడతాం, ఎట్ ద సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉంటుందండి. ఉమ్, మీరు ఇందాక చెప్పినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కొంత భయంగా ఉంటుంది. సో కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ కూడా సమస్యపై ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటారు, ఆయన కొంచెం కుదుట పడతారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఎవ్వరు చెప్పినా వినరు. ఉమ్, వద్దు సార్, నిన్న సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, కొంత ఫ్లో కూడా ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లో ఇబ్బంది పడతామేమో అన్నారు. ఉమ్. ప్రజల కన్నా ఎక్కువ ఎక్కండి అన్నాడు ఆయన. ఆయన సెక్యూరిటీ ఇద్దరు. నువ్వే డెఫినెట్గా ఆయన శిష్యులమైనందుకు గర్వపడుతున్నావు. ఇలాంటి అంటే రాజకీయాలు నేను ఇందాక చెప్పాను చూసారా, రాజకీయాలతో ప్రజలకి మనం ఎంత మంచి చేయొచ్చు అనేటువంటిది ఒక రాజకీయ నాయకుడు చూపించినటువంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయంటే నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే గుర్తొస్తుంది. తుఫాన్ అయినా, వరదలైనా, వర్షాలైనా, ఏవైనా సరే, కరువు కాటకాలైనా ఏవైనా సరే అనునిత్యం ప్రజలతో ఎలా ఉండగలుగుతాడో నాకు అర్థం కదా మనిషి. ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్ పెరిగినట్టుంది ఈ అనుకోకుండా వచ్చిన వరదల వల్ల. అదే చెప్తున్నాను. అంటే ఒకటిలేండి, ఆయనకి ఇలాంటి పరిస్థితులు ఆయన చూడనివి కాదు. ఆయన ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ దీంట్లో హీఈస్ అ ప్రో. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం, హైదరాబాద్లో వచ్చినటువంటి వరదలు కావచ్చు, నాకు తెలిసి 2000 సంథింగ్ ఉభయ గోదావరి జిల్లాలో వచ్చినటువంటి వరదలు కావచ్చు, చాలా సందర్భాల్లో ఈవెన్ మనం విశాఖపట్నంలో, శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్, ఇలా చాలా ఎవ్రీథింగ్ హీ జస్ట్ అంటే మేక్స్ థింగ్స్ ఈజియర్ అంటాను నేను. మనం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు అని మనం అనుకుంటున్న క్షణంలో ఏమీ కాదు, గ్రౌండ్లో పని చేసుకుంటే అన్ని సమస్య పోతాయి, ఏం కాదు అని ఒక ధైర్యాన్ని ఆయన ఇవ్వగలుగుతారు ప్రజలకి. అది నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు చేయలేదు. అంటే ఇక్కడ నేను కంపారిజన్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఖమ్మం ఆల్మోస్ట్గా అసలు కంప్లీట్గా మున్నేరు వాక్ కానీ ఏదైనా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాను.